సిగ్గు శరం ఏమన్నా ఉందా ఆయనకి? వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే. అమ్మా ఏం చేయాలి బాబాయ్, నేను మంచి చెప్పు. నువ్వు తీస్తాడు కూడా అగో అగో బాబాయ్, జాబ్ లో వచ్చి తీస్తుండగో, తీసి చూసి కట్ చేస్తుండు బాబాయ్. అయిపోయాడు నువ్వు. నేను ఇప్పుడు చూడాలి నేను ఏం చేస్తాను. నేనైతే కొడతాను, నువ్వు ఏమన్నా అనుకో. చూడు బాబాయ్, ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావురా? పార్క్ దొరికిందా? సిగ్గులేదా? ఇంత పేరు ఖరాబ్ అవుతుందని కూడా తెలియలేదా నీకు? నేను నమ్మకం పెట్టుకున్నాను, అంతా తీసి పెడుతున్నావు. ఇంకా మా చెల్లెగా తీసుకొచ్చినవేంది రా? ఏమన్నా నిన్ను? బొంగుల కంటెంట్ ఈడ మాట్లాడేది కంటెంట్ దుంకే నేనే నువ్వుకే సాగు. నేను కొడతా. నా పేరు ఖరాబ్ చేసుకో, నీది నువ్వు చేసుకోకుండా. ఇప్పుడు నేను ఉంటుండే ఇన్ని రోజులు నీతో, ఇప్పుడు నేను లేకుండా వేరే పిల్ల ఉందంటే నా పేరు ఖరాబ్ అవుతుంది కదరా. ఎట్లా వస్తావు అది? నువ్వు ఎందుకు వస్తావు? ఎందుకు రావద్దు సాక్షి? కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం మేము అప్పటి నుంచి. నేను పిచ్చిదాన్నా మరి కంటెంట్ గురించి మాట్లాడితే కన్నా పిలుస్తలేదు. నీకు నమ్మకం లేదా? నీకు తెలియదా మేము ఫ్రెండ్స్ అని? అని నేను పిలుస్తున్నా అని చెప్పినా, వస్తే కొట్టేశారని చెప్తున్నా. మళ్ళా పట్టుకోబో, ఇట్లా పట్టుకో, కెమెరా పట్టుకో జరా. అక్కడ చూపించారా సినిమా ఏం నడుస్తుందో. ఆయనకి అలా చూడడానికి ఎట్లుందో. వాడు ఏం చేద్దామని వచ్చి పొద్దునప్పుడు అసలు ఫోన్ లేపలే, ఏం లేపలే. వాడు ఏంది, ఏం చేస్తుండు? వాడు సిగ్గు శరం ఏమన్నా ఉందా ఆయనకి? ప్రాంక్ అంటే టైం పాస్. ఆ ప్రాంక్ కదా, వీడియో కదా అనుకున్నాం. వాడు చూడు ఏం చేస్తుండు గలీజ్గా. సాక్షి వాళ్ళ సిస్టర్తో వచ్చి పార్క్లో ఊకుండు. ఇది పద్ధతా ఫ్రెండ్స్? ఇది ఇవాళ గుద్ద కోపం వస్తుంది, గలీజ్ మాటలు వస్తున్నాయి. అలా పని చేస్తే అయితే నిజంగా చెప్తున్నా, అసలు కొంచెమన్నా తెలివి ఉండాలి. ఆ పిల్ల పాపం ఎంత నమ్ముతుంది ఆ పిల్లని. ఇట్లా ఇట్లా ఇది పద్ధత? ఇది అడ చూపి బ్రో, అడ చూపించారు, అడ చూపి. సాక్షి కాల్ చేసి వాళ్ళ సిస్టర్ ఏడికి పోయింది ఏంది అనేది ఆమెను అడిగితే తెలుస్తుంది. ఇవాళైతే వీనికి నొప్పి అంటాడు కదా, నిజంగానే ముక్కలకి వెళ్ళి గారాల మొత్తం కొడితే అట్లా వేస్తే ఇలా. హలో సాక్షి, ఏడులో అమ్మా? ఇక్కడ ఇంటి దగ్గర బాబాయ్. మీ సిస్టర్ ఏడుంది? బయటికి పోయింది పొద్దున, ఏదో చిన్న పని ఉందంట పోయింది. అనిల్కి కాల్ చేసినావు నువ్వు పొద్దు నుంచి ఏమన్నా? చేసా బాబాయ్, అసలు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఏడికి పోయింది అసలు? అని నేను వండుకునేమో అనుకున్నా. అంటే కొన్ని సాటి లేడు, బయటికి పోయింది అన్నది. ఏదైనా పని మీద పోయిందేమో అని గమ్మున అయిపోయినా. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా? లిఫ్ట్ అయ్యేది పొద్దున్న నుంచి చేస్తున్నా. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఆయన ఏడున్నాడు చెప్పాలనా? చెప్పుడు కాదు, నీకు ఒక వీడియో తీసి పంపిస్తా, జర వీడియో చూడు. ఒక్కసారి మీ చెల్లెకి కూడా ఫోన్ చేయకపోయినా ఏడున్నావు అని. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ కట్ చేయి, నేను ఒక వీడియో పంపిస్తున్నా, చూసి నాకు కాల్ చేయి. ఆహా, ఎంత మంచిగా ముచ్చట పెట్టిండ్రా నాయన. ఇది ఇప్పుడు సాక్షికి పంపిస్తా ఫ్రెండ్. సాక్షిని పిలిపించి సాక్షి ముంగటనే దీన్ని ఎట్లా కొడతా. అలా అయితే నాకు నిజంగా ఇది ఎంత పెద్ద వేస్ట్ కూడా అనుకోలే. ఇట్లా ఫోన్లు చేస్తే ఫోన్లు లేపకుండా ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే చేస్తున్నా ఏమేమో అంటాడు. నేను ఫోన్ లేపకపోతే మనోడు లేవలే అనుకున్నా. నేను ఇంటి పక్కనే, నేను కూడా ఇప్పుడు షిఫ్ట్ అయింది వాళ్ళ ఇంటి పక్కనే. పోయి చూస్తే ఇంట్లో లేడు. చూసినావా? మరి నీకు తెలవాలా మీ చెల్లె గురించి? ఈడ నెక్లెస్ రోడ్ పార్క్ దగ్గర. నెక్లెస్
అట్లనా? నెక్లెస్ రోడ్ పార్క్ దగ్గర ఉన్నారు. నేను దూరం నుంచి మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ పోతూ చూసిండంట, కాల్ చేసిండు నాకు. చూడు బాబాయ్ ఇట్లా చేసి ఎట్లా బాబాయ్? ఇలా. ఇట్లా చూడా బాబాయ్, ఏంది అసలు ఇది? నేనేమో పని మీద ఉన్నాను కదా అని నేను అనుకుంటున్నా. నేను వీడియో తెలవాలి కదా జనాలకు కూడా, ఆయన ఎట్లా చేస్తున్నాడు. సరే మొన్నటిదాకా కూడా నేను కామెడీ అనుకున్నా తెలుసా అంటుంటే, నేను నాకు ముందే చూడు నాకు తెలుసు ఏదో ఒకటి అవుతుంది అని. సరే నువ్వు ఒక పని చేయి, నేను నీకు లొకేషన్ పెడుతున్నా, నువ్వు వచ్చే ఇడికి ఆటో బుక్ చేసుకొని రా. సరే బాబాయ్ దా జల్దీ రా. నువ్వు వచ్చేదాకా నేను అంత దగ్గర పోను. సరే బాబాయ్ పోగు. వీడియో పెట్టు బాబాయ్, నువ్వు వీడియో మొత్తం వీడియో తీస్తా ఆన్కి ఇయ్యాల నీ ముంగట్నే ఎట్లా కొడతావు చూడు. A few moments later. వచ్చేసింది సాక్షి కూడా వచ్చేసింది. అవు చూపి బ్రో అటు కెమెరా చూపించారా. ఆటో బుక్ కాలేనట్టుంది పాపం. అవి చూసి బండ్లు వస్తున్నాయి చూసి. పెట్టు బాబాయ్ కెమెరా అట్లనే పెట్టి ఏడుతున్నా. ఓ, అమ్మా ఏం చేయాలి బాబాయ్? నేను మంచి చెప్పు, నువ్వు చెప్పు. ఇంత నమ్మకం పెట్టుకుంటానే మీద ఇట్లా చేస్తే నేను ఏం చేయాలా? నువ్వు వాళ్ళు చెప్పు అని ఇవ్వాలి. ఎట్లా నేను చూడాను ఎట్లా కొడుతున్నావు నీ కళ్ళ ముంగట్నే ఎట్లా చేస్తావు. కొట్టి కొట్టి సంపేపుతా అవుతుంది నాకు. అది కాదు, కూర్చుంటేనే. ఒక్కసారి వానికి ఫోన్ చేయి, నీ ఫోన్లోకి వెళ్ళి లేదు, కట్ చేస్తుండే బాబాయ్ పొద్దున్న. ఒకసారి చెయ్యి. ఏమైనా పని మీద ఉన్నానేమో అని అనుకుంటున్నా. ఒకసారి చెయ్యి. అమ్మా తీసిండు అటు బాబాయ్ అటు చూడు, అటు అటు చూపి బ్రో, అటు చూపి. అగో అగో కట్ చేసిండు. ఫోన్ పట్టుకొని ఉండు బాబాయ్ చేతిలో. ఇంకోసారి చెయ్యి. ఆయనకి ఇవాళ ఎట్లా బైరలు పెడతా అంటే ఓ ఇప్పుడు చూడు, చూడు. కనిపించినట్టే ఉండు, కనిపిస్తుందా? కనిపించినట్టే ఉండు. అగో, ఫోన్ అగో. చెయ్యి. జోబులోంచి తీస్తుండు. అది చేస్తుండు కదా. నాకు ఒక కోపం వస్తుంది. చేతి తీస్తాడు చూడు. అగో బాబాయ్ జోబులో వచ్చి తీస్తుండు. తీసి చూసి కట్ చేస్తుండు బాబాయ్. అయిపోయిండు. నేను ఇప్పుడు చూడాలి నేను ఏం చేస్తాను. నేనైతే కొడతాను ఏమన్నా అనుకో. దాపురా చూడు బాబాయ్ వేస్తాడా? ఏం చేస్తున్నావురా? కొట్టాలి మళ్ళా, కొట్టాలి. పక్క అయ్యారు. ఏం చేస్తున్నావు? ఏం పని నీకు? ఏమి ఇప్పుడు వచ్చినావు? ఏం కంటే పార్క్ లో మాట్లాడాలా? ఆగు సాక్షి, ఒక నిమిషం ఆగు. సాక్షి ఒక నిమిషం ఆగు. పార్క్ వచ్చి మాట్లాడన్నా కంటెంట్. నువ్వేం ఏం సారీ నువ్వేం చేస్తున్నావు ఇలా అన్న? ఎందుకు వస్తావు? నాకు చెప్పకుండా చేయకుండా ఎట్లా వస్తావు? పద్ధతి పొద్దున ఏం చెప్పినా ఏడికి పోతున్నావు అని చెప్పినా నువ్వు మాట్లాడకు మధ్యలో. నేను చెప్తున్నాను ఏం చెప్పినా బయటికి పోయి ఈడికి ఫోన్ చేసిండు వచ్చినా చెప్పాల్సి నువ్వు వచ్చే ముందు ఏడికి పోతున్నావు? కంటెంట్ లోకి వచ్చింది కంటెంట్ అంటే నీడే చేస్తారా? అంటే నీడే చేస్తారా? ఇంట్లో మాట్లాడాలి పిలిచి. ఇంట్లో కాదు మమ్మ, మీరు నార్మల్ కలిసి మీరు వచ్చినా నేను అని చెప్పిన అమ్మని ఏం చెప్పిన కలిసినా? నాకు చెప్పాల్సిన కంటెంట్ ఆమెకి ఎందుకు చెప్తున్నావు? నేను ఆమె అరే నీకు ఎందుకు చెప్పాలా నేను మళ్ళా నువ్వు ఆమె ఫోన్ చేస్తే లేపవా? ఆమె చేస్తే లేపవా? ఎందుకు చేయలే? లేపలే. ఏందేమనకు? ఏందేమనకు? ఏమమ్మా మరి ఎవరన్నా ఫోటోలు తీసి పెడితే పార్క్ దొరికిందా? సిగ్గులేదా? ఇంత పేరు ఖరాబ్ అవుతుందని కూడా తెలియలేదా నీకు? సబ్స్క్రైబర్ ఎవరైనా చూస్తే ఎట్లుంటుందా? పార్క్ వచ్చి నేను నమ్మకం పెట్టుకున్నాను అంత తీసి పెడుతున్నావు. ఇంకా మా చెల్లెనే తీసుకొచ్చినవేంది రా? ఏమన్నా నిన్ను రావాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడుకుంటున్నాను. నీకెందుకు పోయి గుద్దనోడు మూసుకోను? చెప్తున్నావు గుద్దనోడు మూసుకో, గమ్మునుండు. ఎందుకు వచ్చినావు నువ్వు? నాకు చెప్పకుండా ఏమో రమ్మన్నారు. అరే కంటెంట్ ఏం కంటెంట్? బొంగుల కంటెంట్ ఈడ మాట్లాడేది కంటెంట్. దుంకుపో దుంకే నేనే నువ్వుకే సాగు. ఇప్పుడు నువ్వు
దుంగే అన్న దుంగే నువ్వు ఇప్పుడు దుంగేయాలి లేకపోతే నేను నూగుతా నేను నువ్వు దుంగేయాలి లేకపోతే నేను నూగుతా. ఏం చేయాలి నీ కంటెంట్ల గురించి మాట్లాడంటే ఇడికి రావాలా? ఆమె చెప్తే ఏం ఇల్లు లేదా చేయాలి? ఏం చేయాలి? ఇల్లు లేదా ఆమె కూడా రాదా పిలిస్తే? అవి అర్థమైతే లేదు దేనికి వచ్చినావు ప్రతి దానికి తప్ప అనుకుంటా అర్థం అయితా లేదు కాదు ఇల్లు లేదా దానికి ఇల్లు కట్టి లేదా ఇల్లు కట్టి లేదా ఇల్లు కట్టి లేదా నీకు ఇంట్లో కూర్చొని మాట్లాడాలా ఏం కొడతావు? నువ్వు కొట్టేది ఏం నన్ను? కొడతావు? ఏం చేయమంటావు నేను కొడతా నేను కొడతా. ప్లేస్ దొరుకుతుంది కంటెంట్ కోసం వచ్చామా అడుగు ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చింది చెప్పు ఆమె మీద చేయలేకపోతే ఆగు. నువ్వు ఎవరు అది కాదు సారీ చెప్పాలా కదా నువ్వు ఇట్లా పిలిచిండు నేను పోతున్నా. మీ అక్కకి చెప్పొచ్చుగా ఇట్లా పిలిచిండు నేను పోతున్నా అని. నేను ఇలా వర్క్ మీద వచ్చిన బావా, ఆనే ఇప్పుడు మాకేమనిపిస్తుంది కొట్టరండి బయట నేను కొట్టాలా ఇది అన్న. నేను కొట్టాలా చెప్పండి మళ్ళీ మళ్ళీ లేకపోతే కూర్చుంటే నాకు కోపం వస్తుందని ఏది ప్రతిదానికి ఏంది ఏంది బాగా ఎవరు? తప్ప? ఎందుకు దేనికి వచ్చాం? వస్తావు? ఎందుకు వస్తావు? దేనికి వచ్చినా? ఎందుకు వస్తావు? నాకు చెప్పకుండా ఎందుకు ఎట్లా వస్తావు వస్తావు? ఎందుకు వస్తావు వచ్చినావా నేను? ఎందుకు వస్తావు? ఇల్లు లేదా మా వాళ్ళ ఇల్లు లేదా మా ఇల్లు లేదా మీ ఇల్లు లేదా నేను దేనికి వచ్చి తెలుసా నీకు దేనికొచ్చినా ఇంట్లో మాట్లాడుకోవాలి చూసాను దేనికి వచ్చినావు? అరే మారు కంటెంట్ గురించి ఆలోచిస్తున్నామా మేము ఏం చేయాలి? కంటెంట్ గురించి ఇంట్లో కూర్చొని మేము లేమా ఇలా? మీరు ఉన్నారు మా మీ పళ్ళ మీద పోతారని చెప్పి సైలెంట్ ఉన్నా మమ్మల్ని అడగ ఫోన్ ఎందుకు లేపుతావు? సరే మేము పళ్ళ మీద వద్దున్నామని నువ్వు డిసైడ్ అయినావు. ఫోన్ ఎందుకు లేపుతావు? ఎప్పుడు లేని పనులు మనకి ఇప్పుడే ఉన్నాయి అవు. సైలెంట్ ఉంది మామ అది సైలెంట్ ఉందా? మరి వీడియోలో మొత్తం తీసినా నువ్వు కట్ చేస్తున్నావు అడిగి ఫోన్ చేస్తుంటే ఏమో చూసినా, నేను నేను బట్టే వాళ్ళ మాటలు మాట్లాడక బట్టే వీడియో వాళ్ళ పెడతా, వీడియో పెడతా వీడియో పెడితే మంచిగా పెడతా ఏం చేస్తావు? ఏం చేస్తావు? కెమెరా కెమెరా దగ్గరికి వాచ్ అవసరం లేదా అని నేను చెప్తా. చేయలేపని చెప్పినా నేను. ఎందుకు లేపొద్దు? బరాబర్. నా ఇల్లు లేదా ఎందుకు లేపొద్దు? నువ్వు వదిలే ఆమెను వదిలే ఆమెను వదిలు నువ్వు ఆమెను వదిలు. ఆమె మీద ఎందుకు చెప్తుంది ఆమెను వద్దు అన్న నేను. నన్ను కూడా ఇడికే తీసుకొచ్చావు కదా నన్ను కూడా ఇడికే సిగ్గు లేదా అడిగిందా కూడా సిగ్గు చాలా ముందా ఇంతైనా బెల్ట్ జారిపోతుంది అమ్మా బెల్ట్ కాదు ప్యాంట్ ఇప్పి కొడతా ఇప్పుడు. ఎందుకు మామ ఎందుకా నీకు ప్లేస్ లో పార్క్ లో వచ్చి ఆమెను కూర్చోబెట్టుకొని చెప్పాలా? తప్ప బాగా తప్ప ఇల్లు లేదా? ఉంది మామ తప్ప అంటున్నా లే మేము బిజీ ఉన్నామని నువ్వే డిసైడ్ అయిపోతావు. చల్లగాలికి వచ్చింది మామ ఏ బేకార్ మాటలు మాట్లాడకు నువ్వే డిసైడ్ అయిపోతావు మేము బిజీ ఉన్నామని. సాక్షికి సంబంధం లేదు సాక్షి నువ్వు సంబంధం లేదన్నావు అనుకో అని నేను నువ్వు సైకో అవును నువ్వు చేసే పనులు ఎట్లున్నాయంటే తీసి దేనికైనా చిల్లర కొట్టకు కానీ అయితే చిల్లర పనులు చేస్తుంటావు నీ చిల్లర కానీ ఎట్లా ఏం చేయాలో తెలియదు పార్క్లలో వచ్చి ముచ్చట పెట్టుకుంటా. ఈడికి రా ఆడికి కాదు అరే ఈడికి రా నువ్వు నేను చెయ్యి చెప్తున్నా లేపక- అని నేను నేను గుద్దేసే ఏంది ఆమె మీద పోతున్నావు? ఏంది ఆమె మీద పోతున్నావు? మళ్ళీ లేకపోతే ముద్దు పెట్టుకుంటారా నీకు నువ్వు చేసిన పనికి? ఏం చేసావు తప్పు చేసినా నువ్వు ఎందుకు వచ్చినావమ్మా నాకు అర్థం కాదు. వాడు పిలిస్తే వచ్చేస్తావా? ఏం పిలిస్తే వస్తావా? అడిగి రావాలా నువ్వు ఆమెను ఏమనకు. నువ్వు ఆమెను అడిగి అనకు అంటే నేను బయటికి పడితే అని నేను చెప్తున్నా నువ్వు జరుగు. నువ్వు జరుగు. నేను ఎవరా నువ్వు ఎట్లా వస్తావు? ఇన్ని రోజుల నుంచి తెలియదా నేను ఎవరో నువ్వు రోడ్డునికి ఇన్ని రోజుల నుంచి తెలియదా నేను ఎవరో తెలియదు సరే నువ్వు ఎవరంటే జరుగు. ఏంది చెప్పు ఏంది ఏమైంది మామ? ఏంది తప్పు చేసినావా ఏమన్నా? నేను గుద్దినా అనుకో నేను చెప్తున్నా మూతి ముక్క అంతా వలిగిపోతాను మళ్ళీ. అవసరం అవసరం ఏముంది మళ్ళీ నీకు పార్క్ రానికి? అరే మాట్లాడానికి వచ్చా చెప్తున్నా వేస్ట్ కాలేక వేస్ట్ లెక్కలు చేస్తుంటావు అన్ని ఇంత అవసరం నమ్మకం లేక పెట్టుకుంటే అంత నమ్మకం నీకు తీసుకున్నావు కూడా తెలివి లేదు నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థం కాదు. ఏడికి నడు ఏడికి నేను ఎడిపోనా అయ్యో నాకు కోపం చెప్పేకు రాక్షసి ఏంది రా నేను చెప్తున్నాను నేను పీగులాడు ఏదో ఏమో దేనికి వచ్చిందంటే బీగని ఇక్కడ చెప్తాడంటే ఇక్కడ మొత్తం కూర్చోబెట్టి నీకు ఇల్లు లేదు వాకిల్ లేదు ఎవరైనా ఫోటో తీసి పెడితే గలీజ్ ఎట్లుంటది? ఏం చేయమంటారు సబ్స్క్రైబర్లు కలవడానికి వస్తే ఏం లేదో పాటల కూర్చొని మీటింగ్ పెట్టినా అది పెట్టినా మీటింగ్ పెట్టినా అని చెప్తావా కాదు. పాటల నమ్ముతాడా కూర్చొని ఎవడన్నా? నా మీద అంత అరుసు అసలు ఆమె అడుగు మేము ఏం మాట్లాడుతున్నాము ఆమె అనడానికి లేదు ఆమెకి ఇంట్లో నుంచి బయటికి పంపి ఆమెని ఎందుకు ఏం పంపియావు? చేసుకుంటా చేసుకో వీడియోలకు పంపియా దేనికి పంపియా ఏం చేసుకుంటా చేసుకో నువ్వు అరే ఒక మాట మమ్మల్ని అడగాలి కదా. ఫోన్ చేస్తే ఫోన్లు లేపుతాలో ఏం లేపుతాలో ఇంతైనా సెన్స్ ఉండాలి నీకు ఓడతారు మళ్ళా, చేసేటప్పుడు. బరాబర్ ఓడతారు. సబ్స్క్రైబర్లు చేయి కాదు సబ్స్క్రైబర్లు చూసేటప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి ఆ కంటెంట్ లో ఆలోచిస్తున్నా అని చెప్తావా చెప్తా. నమ్ముతాడా ఎవడైనా తెలుగున్నాడు ఎవరు నమ్మడు నా పేరు ఖరాబ్ చేసుకో నీది నువ్వు చేసుకోకుండా అదే నేను చేసుకుంటున్నా అయ్యో నీది ఇప్పుడు చెప్పు. నేను ఉంటుండే ఇన్ని రోజులతో ఇప్పుడు నేను లేకుండా వేరే పిల్ల ఉందంటే నా పేరు ఖరాబ్ అవుతుంది కదరా వేరే పిల్ల ఉంటే వేరే విషయము
అలా నీ చెల్లి అలా చెల్లి ఆమె నువ్వు మొన్నటిదాకా ఏదో ప్రాంక్ కానీ మొత్తం సీరియస్ గా తెచ్చి కూర్చోబెట్టి మొత్తం అది చెప్తున్నా ఇది చెప్తున్నా వీడియోల గురించి చెప్తున్నా అంటే అందుకని వచ్చిన నీకు అనిల్ ఎట్లా తెలుసు నీ వల్ల నా వల్ల తెలిసినప్పుడు నన్ను అడిగి రావాలా ఇట్లా ఉంది ఇట్లా లేదు ఇట్లా పోవాలా నువ్వు మధ్యలో మాట్లాడుకు నేను ఎత్తి నీ చంప వలుగుతుంది నువ్వు మాట్లాడక అలా చెల్లితో మాట్లాడుకుంటుంది నీకు ఎందుకు పోయి పెద్ద పీకుడా లేక ఓ ఎందుకు అడుస్తున్నావు అది ఇవన్నీ ఎందుకు చెప్తా వచ్చినాక చేయొద్దు వాళ్ళు మాట్లాడుకుంటూ చేయదు ఏం ఆడదాం మనకు అర్థమైతే ఏం ఆడదా చెప్పు ముందు రెండు బైరీలు కొట్టి ఆమెకి నేను చెయ్యి లేపుతలేను అది పెట్టుకో నేను కానీ చెయ్యి బయట వాళ్ళు ఉంటే ఇంత గమ్మున ఉండకపోతుండే నేను పద్ధతి లేకుండా ఏం లేకుండా ఎట్లా వస్తావా నువ్వు నాకు అర్థం కాదు ఎట్లా వస్తావు అంటే మామ నేను పిలిచామా నువ్వు మళ్ళీ ఎందుకు పిలుస్తావు నేను కొట్టి కొట్టి చెంపలు బరాబర్ కొడతా ఆమె మంచిగా కొడుతుంది సిగ్గు రావాలి నీకు ఎట్లా వస్తావు అది నువ్వు ఎందుకు వస్తావు ఎందుకు రావద్దు సాక్షి కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం మేము అప్పటి నుంచి నేను పిచ్చిదాన్నా మరి కంటెంట్ గురించి మాట్లాడితే నన్ను పిలుస్తలేదు అంటే నీకు నమ్మకం లేదా నీకు తెలియదా మేము ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అయితే ఏంది పాటలు వచ్చి మాట్లాడదు ఇంట్లో మాట్లాడాలా పాటలో మాట్లాడి తప్పేసుకుంటావు ఏయ్ నువ్వు గమ్మును పోయి ఏం చేసా తప్పే ఇక మధ్యలో మాట్లాడుతున్నావు తప్ప అది పెద్ద తప్పు అయితే కాదు కదా తప్పని కాదు రావద్దమ్మా ఎందుకు వస్తారు నడు ఇంటికి రాలేదు అనిల్ మాట్లాడదామని ఉండే. తప్ప అంటే మీరు ఇద్దరు చేస్తురా వీడియోలో ఏమన్నా మేము ఉన్నాం మళ్ళా అంటే ఉంటాం కదా మిమ్మల్ని పిలవలేని బాధనా ఏ నువ్వు మధ్యలో మాట్లాడే నేను చెప్తున్నా నాకు నీ వీడియోలో తను కూడా అవసరం లేదు నువ్వు ఏమంటుంటే చూసా బాబాయ్ మీరు మళ్ళీ వెళ్ళకపోతే తప్పు అయిపోయిందా ఇప్పుడు అంటాడు మాకు అసలు అవసరమే లేదు నువ్వు అవసరం మాట్లాడితే నీ ఇజ్జత్ పోతుంది నీతో మా ఇజ్జత్ తీసుకున్నావు అని చెప్పేసి అంటున్నాం అది బల్బ్ వెలిగిందా లేదా మాట్లా మళ్ళా అరే అనిల్ అని చెప్తున్నా ఇంకొక అబ్బాయిని తెచ్చి చేసుకున్నా నేను నా పేరు వినిపిస్తున్నా నేను పిలుస్తున్నా ఈడ అనిల్ నేను పిలుస్తున్నా అని చెప్పిన వస్తే కొట్టేశారని చెప్తున్నా మళ్ళా సిగ్గులేనా అరే ఏమైందమ్మా తీసుకొని కొడతానా నేను Already కొట్టినావు, ఇప్పుడు చెప్తున్నా. ఎట్లా పోయినావు ఏం ఎట్లా పోయినా నేను నువ్వు మధ్యలో రాకుండా కోపం తెప్పించకు. టాపిక్ నాది నేను వస్తా ఇగో నేను చెప్తున్నా చెంప మీద చెంప పగలదా ఇప్పుడు నా ఇష్టం లేపుతా ఎందుకు మాట్లాడు మాట్లాడదు నేను మాట్లాడికి రాదు నాకు మంచి కాదా మీ అందుకే అరుస్తూనే వేసుకోరా, ఇటు రాదా నాతో మాట్లాడు ఏ నీకు ఎందుకు పోయింది జరుగు మళ్ళీ ఏంది మామ నువ్వు జరుగు నువ్వు ఆమె చేయబట్టుకొని ఎందుకు తీసుకోవద్దు మళ్ళా వచ్చింది కదా మరి ఏం నాతో వచ్చింది మేము ఎవరు మళ్ళా ఉండాలా చేయి తీసుకొని పోతుంటే మంచిగా పోతున్నావు వెనకాల ఇట్లా పోతావు తెలివి లేకుండా నేను చెప్తున్నా నేను నీకు దెబ్బలు పడితే నేను చెప్తున్నా నేను ఏం అంటలేను ఓవర్ చేస్తున్నావు ఏంది నువ్వు అరే ఏం చేయాలి మామ ఏంది కూర్చొని మాట్లాడుకుంటే నెగిటివ్ అయిపోతుందా కూర్చొని నెగిటివ్ థింక్ చేస్తావా పాజిటివ్ నుంచి థింక్ చెయ్యు ఇంట్లో చెప్పాలా చెప్పకుండా వచ్చినాక కూడా చెప్తా కదా ఇక్కడ వేరే వర్క్ ఉంది అందుకని వచ్చిన లేదంటే నేనెందుకు వస్తా ఆయన ఎందుకు పిలిచిండు నువ్వు ఎందుకు వచ్చినావు నేను ఇన్నే ఉన్నా అంటే అని కూడా సరే నేను కూడా ఇన్నే ఉన్నాను వచ్చినా మాట్లాడినాము దాంట్లో తప్పే స్వాతి అసలు నమ్మేటట్టు లేదు స్వాతి కంటెంట్ గురించి ఎవ్వరు రారు నిజము నీకు చెప్తే నీకు అర్థం కాదా నా మాటలు ఏం అర్థం కావా నీకు అసలు నువ్వు అర్థం కావు ఇప్పుడు అర్థం కావు అర్థం చేసుకోవాలని కూడా లేదు నాకు నువ్వు వద్దు అసలు నువ్వు జరుగు భయ్. నువ్వు జరుగు వాళ్ళు మాట్లాడుతున్నా నీకు ఎందుకు గమ్ములు వెళ్ళవడం చెప్పినా కదా తెలివి లేని పనులు చేసుకొని అన్ని అరే ఏ ఆమెకి చెప్పు ఏం చెప్తావు చెప్పమ్మా ఆమెకి ఊకే ఏంది మా పర్మిషన్ లేకుండా రావద్దని చెప్పు బయటికి లేకుండా రావద్దు అసలు నువ్వు పర్మిషన్ లేకుండా నేను బయటికి వెళ్ళొద్దా నేను ఈయనే ఉన్నా అని అది పిలుస్తూ వచ్చిన దాంట్లో తప్పే ఉంది అసలు రావద్దు మేము మాట్లాడితే తప్పే ఉంది నీకు తెలియదా మరి జలస్ అవుతుంది నాకు జలస్ మంచి మాటలు వస్తే అని చెప్తున్నా నేను చెప్పు మళ్ళీ ఇస్త్రీ కొడతా ముఖం మీదనే పడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను గమ్మును పోయి మాట్లాడుతున్నాను చెప్పినా కదా అలా చెల్లితో మాట్లాడుతుంది అంటా నీ మీద నాకు అరే, 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 మంటా నీ అరే, మీద, అరే, ఆగు, మంటా ఆగు, నీకు. ఆగు. సాక్షి ఆగు సాక్షి మంటాని మంటాని అరే నువ్వు ఆగు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు జర ఆగు చంపేబుద్ధి అవుతుంది నేను నిజంగా చెప్తున్నా ఎట్లా కొట్టబుద్ధి అరే అవుతుంది ఫస్ట్ మీ చెల్లెతో మాట్లాడుకో నువ్వు మీ చెల్లెతో మాట్లాడు గమ్మున ఆమె వచ్చింది ఆమె పిలవంగానే ఎట్లా వస్తుంది వద్దు నీ మంటొద్దమ్మా తల్లి నువ్వు వద్దు ఇన్ని రోజులు ఏమో నేను కావాలా ఇప్పుడు ఏమో నేను వద్దా నీకు నేను చెప్తున్నా సాక్షి నాకు అని నేను చెప్తున్నా పక్కన చెప్పినా నువ్వు నెగిటివ్ తీసుకుంటే మేమేం చేయడం సాక్షి దాన్ని నేను కూడా వేరే అమ్మాయిని తెచ్చుకొని చేసుకుంటా
ఇదే పాటలు అరే, వచ్చి వేరే కూర్చుంటా వాళ్ళే అమ్మా. ఏం చేసావు చూసా ఇదే పాటలు వచ్చి వేరే అబ్బాయితో కూర్చోకపోతే చూడు నువ్వు నీ చెత్త మైండ్ పక్కన పెట్టి ఫస్ట్ ఆలోచించు మంచి పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది. అదే చెత్తగా నీది నా చెత్త మైండ్ చెత్త ఈడొచ్చి ఎవరు కూర్చోరు కూర్చుంటే తప్పేముంది కూర్చోవద్దు ఇది ఫ్రెండ్స్ స్పాట్ కాదు లవర్స్ స్పాట్ ఇది. తెలియదు మరి మాకు ఏంది బాబాయ్ వీళ్ళు చెప్తుంటే కూడా అదే వాళ్ళనే ఏం మాట్లాడుతున్నారు? ఏంది? మేమేం చేస్తాం చెప్పు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు కరెక్ట్ గా సరే, ఆలోచించండి. వచ్చినేమో మాట్లాడినేమో అనుకోవాలి అంతేగాని మీరు వచ్చేమో సరే ఏం మాట్లాడదామని వచ్చిరు మీరు? ఫోన్ ఎందుకు కట్ చేసిండ్రు ఒక్క నిమిషం, అది ఆడికే వస్తున్నా, ఒక్క నిమిషం. కట్టేసిందా? నువ్వు రికార్డింగ్ కూడా అయింది ఇప్పుడు అది పెట్టకపోతే చూడు నువ్వు హలో బాబు, నువ్వు కట్ చేసి లేదనుకున్నావు అలా మొత్తం జూమ్ చేపించి తీపించినా మరి వీడియో పెడితే అసలు మంచిగా పెడతా, ఏం ఏం చేస్తావు? చేసుకుంటావు నీ చేసుకో. ఛానల్లోనే పెడతా. నువ్వు పెట్టు, నేను చేస్తా. ఏం కాదు నీతో పో. ఏం చేయాలో చేస్తా, పెట్టు. ఇప్పటి నుంచి నేనేం చేస్తా చూడు కాళ్ళు, నువ్వు చేసుడు కాదు, నేను చేసి చూపిస్తా. అది కాదు, ఒక్క నిమిషము. నువ్వు కంటెంట్ గురించి మాట్లాడేది అంటే మీరిద్దరే చేసుకుంటారు ఏమైనా వీడియో సపరేట్ గా అవును, వేరే వీడియో ఉంది మా ఇద్దరిది. ఉంది కదా? అవును. మేము ఆడ ఉంటామా ఉంటామా? కదా. లేదు మీరు నీకు తెలియదా మాకు వీడియోస్ ఉన్నాయని చెప్పి ఇద్దరే. చాలా ఓవర్ చేస్తుండే, ఒక వీడియోలో చాలా ఇద్దరే ఓవర్ చేస్తుండు. మొన్న అయితే నాకు ప్రాంక్ అన్నాడు కానీ ఇప్పుడు చాలా సీరియస్ గా ఓవర్ చేస్తుండు. నీకేందో నేను చూపిస్తా బిడ్డ నీకు. నడుచుకోవాలి ఆ పోరి ఏడికి నువ్వు చెయ్యి లేపకని చెప్పిన ఏడికి నువ్వు అన్నా? చెయ్యి లేపకుండా మాట్లాడు. చెయ్యి చెయ్యి లేపకుండా లేపకుండా నేను ఏందో మాట్లాడు. చూపిస్తా నీకు. ఆగు. చెయ్యి లేపకుండా కాదు, మాట్లాడు. నేను ఓవర్ చంపేస్తా చేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఏమన్నా మధ్యలో రాకు సాది నీకు సంబంధం లేదు మధ్యలో రాకు సంబంధం లేదు, నీకు లేదు సంబంధము. ఏమైంది? ఇప్పుడు ఇదే టాపిక్ లో అవుతుంది కదా గొడవ నీకు సంబంధం లేదు. నడు నేను వేరే అబ్బాయిని తెచ్చుకొని ఇదే బాగా చేయకపోతే నా పేరే మార్చుకుంటాను ఆ రోజు తెచ్చుకో, పో. దేనికి మామ బ్రెయిన్ అరే గీడొచ్చి మాట్లాడడానికి అవసరం ఏముంది? తప్పేముంది మామ? వేస్ట్ గా తప్పేముంది అంటే ఇంకా తప్పేముంది? నేను తీసుకోవాలి అంటున్నాడు ఇంటికి నాడు అదే నేను తీసుకోతా అని చెప్పిన ఎందుకు తీసుకో. స్వాతి, మీ అక్క ఏమంటే ఇంటికి పోకమ్మునా? నాడు అవసరం లేదు ఆల్పి లొల్లి పెద్దగా అవుతా ఉంటది ఇట్లనే. ఇప్పుడు నేను పట్టుకొచ్చిన మామ తీసుకోవట్లేదు. అవసరం లేదు ఏం పోయి, అవసరం లేదు, నువ్వేం పోయి అట్లా అవసరం లేదు. నీకు ఎందుకు పోయి, నువ్వు నాడు ఇంటికి నాడు గమ్మున బండి మీద తీసుకోతా నాడు. ఆమె ఆటో బుక్ చేసుకొని పోను. మామ నేను నీతో రాను మామ, నేను ఇప్పుడు ఎందుకు రావు? నేను రాను. అవసరం లేదు, రావాల్సిందే. రాను మామ నేను. నువ్వు ఆమె ఆటో బుక్ చేసుకొని తీసుకో. వెళ్ళిపోతాను నేను అవసరం లేదు నేను రాను మీతో నేను చెంప ఎవరితో చదివి చెప్తున్నాను దెబ్బలు తినదంటే తెచ్చుకోకున్నాడు అర్థమైతలేదు. అనిల్ ఏంది? బీపీ ఖరాబ్ నాకు కూడా ఏ, BP ఎందుకు పోయి నువ్వు జరుగు అని చెప్తే ఊచాల మధ్యలో పోతున్నావు. వాళ్ళ చెల్లెని కొడుతుంది ఏమని వేసుకుంటే నాడు నేను రాను నేను ఒక్కదాన్ని ఏంది ఒక్కదాన్ని వేయదు నాడు లేదు నేను నాడు రాను. బాబాయ్ నేను పోతా బాబాయ్ పో పో, నువ్వు ఆటో బుక్ చేసుకోను పో. నాడు. ఏ, ఈ రూట్ ఇట్లా పో. నాడు. ఆటో బుక్ కాదు, చేసుకో, ఇట్లా ఆటో పోతా, బుక్ ఇట్లా చేసుకో. వెళ్ళిపోతా. ఏయ్, నువ్వు రాకు పోయి, నువ్వు ఆన్నే ఉండు. యూపీ అక్కడ నేను చెప్తున్నా అనిల్ మాట్లాడకు మాట్లాడకు ఎప్పుడు వస్తాయి కాదు తీసుకా నేను నేను ఏం అడగాల? ఎప్పుడు వచ్చావు ఇంటికి? ఇంతకుముందు వచ్చినా మళ్ళీ చెప్పి మీకు అర్థమైతే ముందు ఎప్పుడు వస్తే ఏ, పడతాం ఇలా. ఎందుకు వచ్చినావు ఎప్పుడు వస్తే కాదు ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చినావు? అరే బ్రో నేను ఏమన్నా చేస్తున్నా ఒక్క నిమిషం ఆగు బ్రో. ఇక్కడ ఏం చేస్తారు అంత లవర్స్ పార్క్ కాదు ఇది. లవర్స్ వస్తారు ఫ్రెండ్స్ రావద్దా? ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఏం ఆలోచిస్తారు? ఒక చిన్న మాట ఏం ఆలోచిస్తారు చూస్తారు? లవర్సే అనుకుంటారు. అది మీ మైండ్ సెట్, అది మేం చేయాలి. అరే మేం మైండ్ సెట్ కాదురా నాయన, లోకం మైండ్ సెట్ అది. మీ మైండ్ నెగిటివ్ అమ్మ తల్లి. ఇంకా అర్థమే అవుతలేదు బాబు ఎంత చెప్పినా నువ్వు ఆమెను తీసుకొని పో. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నడు. నేను వేరే అబ్బాయితో వచ్చి ఊరికే లట ఈయన లట కూర్చుంటా లట. అప్పుడు ఏం చేస్తావో నేను చూస్తారా నిన్ను పో, ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపో. నాడు. ఊరుకోబాయి గమ్మున. స్వాతి ఏంద్రా అయ్యాలి నాడు మళ్ళా పిల్లని గెలుపుతావు గమ్మునుండక. ఇంటికి ఇంకేం చేస్తావు? సినిమా చూస్తున్నావు ఈడ? పోతారా అలా ఆటో బుక్ చేసుకొని తీసుకోను అని చెప్పినా నేను సాక్షికి తీసుకొని వెళ్ళిపోతా అలా చెల్లె. నేను వీడియోలు బండి ఆడబెట్టినా నడువాయి. వీడియోల గురించి మాట్లాడడానికి వచ్చినా చెప్తే అర్థమే కాదు మీకు. ఎప్పుడు నెగిటివ్ ఏది మామ? ఏం నెగిటివ్? మరి నేను దేనికి వచ్చినా మామ ఇడికి? ఇది ఏం ప్లేస్ నీకు తెలియదు. అలా ఎట్లా పోతాం మామ ఇప్పుడు? ఆటో బుక్ చేసుకొని పోతే నేను సాక్షికి చెప్పేసిన అయిపోయింది. నడు గమ్మున నడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాడు అంటుంటే మళ్ళీ అంటున్నావు మళ్ళా పోనీ పోనీ అంటే ఎట్లా కొట్టా బుద్ధి అవుతుందంటే నీకు నిజం చెప్తున్నా. అన్ని చిల్లర లెక్కలు చేసుకుంటా అన్ని గలీజ్గా అవసరమా ఇవన్నీ? అరే మమ్మ నేను ఏం చేయలే మామ నిజంగా. ఇప్పుడు ఆ పిల్లతో కొట్లాడుతుంది ఇంటికి పోయి. ఆమెకి ఎట్లా ఇస్తా చూడు సాక్షి, నేను ఏదో కూడా చూడు. ఏం చేస్తావు? చూడు ఏం చేస్తున్నావు చూడు. పోతుంది ఇది ఎక్కువ మాట్లాడితే. అరే మళ్ళీ ఏం మామ ఆమె చేయలేపితే వచ్చి చేయలేపుతా అంటే అందరి ముందర మరి కొడతారు మళ్ళా. నువ్వు చేసే లెక్కలు అందరూ ఉంటారా మామ? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఈ సిగ్గు లేకుండా ఫోన్ చేయకుండా మళ్ళీ అన్ని నన్ను ఏం చేయమంటావా మాకు కట్ చేయకపోతే? నేనేం చేసా? అవి ఏమనుకుంటుంది మళ్ళీ ఆమె చూసే నాకు తెలిసా మైండ్ నువ్వు ఫోన్ కట్ చేసినావా లేదా? కట్ చేసామా? వీడియోలో ఉంది మొత్తం కట్ తెలుసా? చేసినావా? చిత్రం ఎందుకు కట్ చేసినావు? మళ్ళా నువ్వు తప్పు చేయను నీ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? అరే అట్లా కాదు మమ్మ, నీకు అర్థమైతలేదు నా బాధ. ఏం అర్థమైతలేదు నీకే అర్థమవుతుంది. నువ్వు తెలియవంతుని మేము తెలియలేదు మాకు, అంతే కదా నువ్వు చెప్పేది.
ఏం పో 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 వాళ్ళు వస్తున్నా పోయినా వెళ్ళిపోతారా ఆమె ఆటో ఇంటి మీద ఫోన్ చేయమని చెప్పిన చేస్తుంది ఆమె